ఏమండి, ఒక ఆడబిడ్డ కోవిడ్ నుండి వచ్చి ఆమె మరి సత్యం పట్ల గళమెత్తి ఆ బిడ్డ ఆడగూతురు ఇతర ఇళ్లలోకి వెళ్ళి పాసి పని చేసుకొని తన జీవితాన్ని, జీవనోపాధాన్ని, జీవన ఉపాధిని గడుపుకుంటూ పోషించుకుంటూ ఉన్న ఆమె కోవిడ్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతానికి వస్తే ఆమె మీద దుర్మార్గంగా, ఎంత దుర్మార్గంగా అంటే 9 సెక్షన్లలో, సుమారు 9 సెక్షన్లు ఆ బిడ్డ మీద మోపి ఆమె కోవిడ్కి వెళ్లకుండా ఆమె పాసి పని చేసుకొని కొన్ని ఇళ్ళు పాసి పని చేసుకొని బ్రతుకుతున్న ఆ సోదరుని మీద దుర్మార్గంగా 9 కేసులు బనాయించి ఆమె కోవిడ్ వెళ్లకుండా, ఆమె జీవనోపాధికి వెళ్లకుండా, ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఎవరన్నా సత్యం పట్ల గళమెత్తితే, ఎవరన్నా సత్యం పట్ల గళమెత్తి ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం. ఏమండి, గవర్నమెంట్ ఒక అధికారమైన ఒక హోదాలో ఉండి ఒక వర్గానికి కొమ్ముగోస్తున్న ఇలాంటి దుర్మార్గులని, ఇలాంటి దుష్టుల్ని ఏం చేయాలండి? బాలాకు అనేవాడు దేవుణ్ణి, ప్రజలని శపించాలని ఒక దేవుని సంబంధిగా ఉంటున్న ఒక వ్యక్తిని తీసుకెళ్తే ఆ వ్యక్తి శపించలేదు, దీవించి వచ్చాడు. నేనేం చేశాని? యెహోవా ఆయన నా నోట్లో ఉన్న ఆ మాటలని నేను శపించాలని చూసినప్పటికీ నా వల్ల కాలేదు. వీరు దేవుని ప్రజలు, వారిని శపించటము ఎవరి వల్ల కాదు అని ఈ బాలాకు అనేవాడికి బిలాము అనే ఆ వ్యక్తి తెలియజేసి దేవుని ప్రజలని దీవించి వెళ్ళిపోతాడు. అదొక స్టోరీ, నిజ చరిత్ర, రియల్ చరిత్ర, నిజంగా జరిగిన చరిత్ర. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండము 22వ అధ్యాయం అంతా ఈ స్టోరీ ఉంటుంది. దేవుని ప్రజలని శపించటానికి, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తానికి వచ్చిన వాడి గతి ఏమైపోతుంది అంటే, ఆఖరికి ఎవరైతే ఉరికొయ్య, ఎవరైతే గుంట తీస్తున్నారో ఆ గుంటలో వాళ్ళే పడిపోతారు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది ఇత్తునో ఆ పంటనే కోయిను. ఒక రోజున ఈ రఘురామకృష్ణ అనే వ్యక్తి తన విత్తిన పంట తను కోస్తాడు. నన్ను బట్టి కాదు కానీ నేను నమ్ముకున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు, సైన్యములకు అధిపతికి యెహోవా, ఆయన బట్టి మా నమ్మకం. క్రైస్తవులుగా, దళితులుగా, దేవుని ప్రజలుగా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు వ్యర్థంగా బావు. ఏమండి, ఎంత దుర్మార్గంగా ఉండి నియోజకవర్గములో, ఆ నియోజకవర్గములో ఏదో కొంచెము స్వల్ప ఆనందము పడుతూ ఉన్నాడు. ఎంతసేపు, ఎంతకాలము ఆనందం? ఆ ఆనందం ఏమన్నా శాశ్వతకాలమా? కాదు. ఏదో కొన్ని చర్చలని పడవేసినంత మాత్రాన యేసు ప్రభువు వారు
మా హృదయములో